సంతోషం అంటే ఏమిటి? ఆరోగ్యం లేకపోతే భౌతిక ఆనందం ఉండదు. ఎట్లాంటి డిప్రెషన్స్ కానీ ఏ గొడవలు లేకుండా చికాకులు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. 2 థాట్స్. సో ఈ 5 నేను పాటిస్తున్నాను, ప్రతి వాళ్ళు పాటించండి. మీకు ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటారు. నమస్తే రావు గారు. నమస్కారం అమ్మా. జీవితంలో సంతోషం అనేది అందరికీ అవసరం, అది అందరికీ ఇష్టమే కూడా సంతోషంగా ఉండడం అనేది. సో ఎట్లాంటి టిప్స్ పాటిస్తే మనం లైఫ్లో ఎట్లాంటి డిప్రెషన్స్ కానీ ఏ గొడవలు లేకుండా చికాకులు లేకుండా సంతోషంగా ఉండొచ్చు, మాకేమైనా చెప్తారా కొన్ని టిప్స్? మంచిదమ్మా, ఎందుకంటే ఇది ప్రతి వాళ్ళకి అవసరం. ప్రతి వాళ్ళకి సంతోషం కావాలి. సంతోషం అంటే ఏమిటి? ఆనందం. ఆనందంగా ఉండాలంటే 3 రకాల ఆనందాలు ఉంటాయి. ఒకటి భౌతిక ఆనందం, ఫిజికల్ హ్యాపీనెస్. 2 మెంటల్ హ్యాపీనెస్, మానసిక ఆనందం. 3 స్పిరిచువల్ ఆనందం, స్పిరిచువల్ హ్యాపీనెస్, ఆధ్యాత్మిక ఆనందం. ఈ ఫిజికల్ హ్యాపీనెస్ ఇప్పుడు మనం అంటే ఏమి లేదమ్మా. భౌతిక ఆనందం, కూర్చుంటే నొప్పి, పండుకుంటే నొప్పి, లెగిస్తే నొప్పి, వంగితే నొప్పి. సో ఆటోమేటిక్గా ఆరోగ్యం లేకపోతే భౌతిక ఆనందం ఉండదు. కాబట్టి నీకు ఫస్ట్ భౌతిక ఆనందం కావాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లా ఉంటుంది? ప్రాపర్ డైట్, సరైన ఆహారం, ప్రాపర్ ఎక్సర్సైజ్, సరైన వ్యాయామం అండ్ ప్రాపర్ రెస్ట్, సరైన విశ్రాంతి. అంటే యూ నీడ్ ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ రెస్ట్. ఈ 3. నేనమ్మ నా వయసు 72, నేను 35 ఏళ్ళు బట్టి నేను కొన్ని పాటిస్తుంటా. ఇది చాలా అందరికి ఉపయోగం. ఇది కనుక పాటిస్తే మేజర్ ప్రాబ్లమ్స్లో ఏంది? ప్రతిరోజు 3 to 4 లీటర్స్ నీళ్లు తాగండి. నీళ్లతో మీ బాడీ ఉన్న టాక్సిన్స్ మొత్తం బయటకు వెళ్ళిపోతాయి, బాడీ ఫ్రెష్గా ఉంటుంది. సెకండ్, ప్రతిరోజు 20 మినిట్స్ మినిమం వాక్ చేయండి. ఫాస్ట్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ అంటాం. దాంతో నీ మజిల్స్ అన్ని యాక్టివ్ అయితే, ఎంజైమ్ సెక్రీషన్స్ అని కరెక్ట్గా ఉంటే, హార్మోన్స్ అన్ని ఫ్రెష్గా ఉంటాం. బికాస్ బాడీ మేక్స్ యాక్టివ్గా ఉంటాం అప్పుడు. థర్డ్, ఎవ్రీడే ఒక ఫ్రెష్ ఫ్రూట్ తినండి. ఫ్రూట్లో న్యాచురల్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వచ్చే సీజన్ ఎనీ ఫ్రూట్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టి మసాలా కలిపి అది కాదు, ఫ్రెష్గా తీసి కట్ చేసుకుని తినండి. న్యాచురల్ విటమిన్, మినరల్స్ ఉంటాయి. ఫోర్త్, మినిమం 20 మినిట్స్ మ్యూజిక్ వినండి. నీకు నచ్చిన మ్యూజిక్, మైండ్ రిలాక్సింగ్ అయిపోతుంది అనమాట. మైండ్ అప్స్టైర్స్ ఆర్ క్లీన్, గ్రౌండ్ స్టేర్స్ ఆర్ ఫైన్ అంటారు. నీ మనసు ప్రశాంతంగా ఉంటే బాడీ యాక్టివ్గా ఉంటుంది. బీబీసీ, బ్రెయిన్ బాడీ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటాయి. ఫిఫ్త్, మినిమం 6 hours, మ్యాక్సిమం 8 hours స్లీప్ తీసుకోండి. ఎప్పుడైతే ప్రాపర్ రెస్ట్ ఉంటుందో నీ బాడీ రీఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ కానీ ఛార్జింగ్ చేసుకుంటాం కదా, అంటే బాడీ రీఛార్జ్ కావాలంటే ఇట్ నీడ్స్ ఆ ప్రాపర్ రెస్ట్ కావాలి. సో ఈ 5 నేను పాటిస్తున్నాను, ప్రతి వాళ్ళు పాటించండి. మీకు ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటారు. సెకండ్, మెంటల్ హ్యాపీనెస్, మానసిక ఆనందం. ఇప్పుడు కొంతమంది అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఇంట్లో కంఫర్ట్స్ అన్నీ ఉంటాయి, కానీ మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడు దిగాలుగా నీరసం కూర్చొని ఉంటాడు. ఎందుకురా అంటే నెగిటివ్ థాట్స్. మినిమైజ్ నెగిటివ్ థాట్స్. ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు. 10 ఏళ్ల క్రితం జరిగింది సార్, దాన్ని ఎందుకు? సో నెగిటివ్ థాట్స్ తగ్గించుకోండి. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాం. ఆ చిన్న స్టోరీ చెప్తున్నాను. ఏంటంటే ఇది ఒక హస్బెండ్ వైఫ్ ఉంటారమ్మా. హస్బెండ్ లెటర్ రాస్తున్నాడు, ఫ్రెండ్కి రాస్తున్నాడు. ఏమని? ఈ సంవత్సరం చాలా బ్యాడ్ ఇయర్, రిటైర్ అయ్యే ముందు నా గాల్ బ్లాడర్ ఆపరేషన్, 1 month లీవ్ పోయింది, దాంతో శాలరీ తగ్గింది, ఈ లోపల మా నాన్నగారు చచ్చిపోయారు, ఈ సంవత్సరం బ్యాడ్ ఇయర్, ఇంతలోకి మా అబ్బాయికి మేజర్ యాక్సిడెంట్ జరిగింది, సో దిస్ ఇయర్ వెరీ బ్యాడ్ ఇయర్ అని ఆమె రాస్తున్నాడు. వాళ్ళ వైఫ్ ఆ లెటర్ చూస్తుంది. ఈమె లెటర్ రాస్తాడు ఫ్రెండ్కి. ఏమని? ఈ సంవత్సరం చాలా వండర్ఫుల్ ఇయర్ నా లైఫ్లో, మా ఆయన 6-7 years బట్టి పెయిన్తో సఫర్ అవుతున్నాడు, గాల్ బ్లాడర్ ఆపరేషన్ బ్రహ్మాండం జరిగింది, చాలా హెల్దీగా ఉన్నాడు, ఆయన మంచి రైటర్, రిటైర్మెంట్ తర్వాత కూడా రాసి డబ్బులు సంపాదించుకుని ఆనందంగా ఉండొచ్చు మేము అని చెప్పి చదువు. ఇంట్లో మా మామగారు 95 ఏళ్ళు, ఆయన మై ఫాదర్ ఇలా 95 years old పర్సన్, ఎవరిని ఇబ్బంది పెట్టుకుని పీస్ఫుల్గా చచ్చిపోయాడు. రియల్లీ దిస్ ఇయర్ ఇస్ వండర్ఫుల్ ఇయర్. మా అబ్బాయికి మేజర్ యాక్సిడెంట్ జరిగింది, కానీ దెబ్బలైన తగలలేదు, చిన్న చిన్న బ్రూషెస్ అంటే దోకపోవడం తప్పితే. సో దిస్ ఇయర్ ఇస్ వండర్ఫుల్ ఇయర్. చూసారా? సేమ్ ఇన్సిడెంట్స్, మీ రెస్పాన్స్ డిఫరెంట్, సో అవుట్కమ్ ఇస్ డిఫరెంట్. ఇఫ్ యూ గివ్ పాజిటివ్ రెస్పాన్స్, యూ గెట్ పాజిటివ్ అవుట్కమ్. ఇఫ్ యూ గివ్ నెగిటివ్ రెస్పాన్స్, నెగిటివ్ అవుట్కమ్. సో నీ అవుట్కమ్ ఇన్సిడెంట్ మీద లేదు, నీ యొక్క రెస్పాన్స్ పెట్టింది.
అందుకని మేము లైఫ్ ఈజ్ 10% హౌ యూ మేక్ ఇట్, 90% హౌ యూ టేక్ ఇట్. హౌ యూ టేక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో కీప్ పాజిటివ్ థాట్స్, మినిమైజ్ నెగిటివ్ థాట్స్. సెకండ్, మినిమైజ్ ఈగో అండ్ ప్రైడ్. నేను తోపు, నేను పెద్దను ఊహించుకున్నావు, నీ బయటికి వెళ్ళావు, ప్రపంచం విషయాలు నిన్ను, యూ ఫీల్ రెస్ట్లెస్నెస్ బికాస్ ఇండైరెక్ట్ బెగ్గింగ్ ఫర్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ షుడ్ బి కమాండెడ్, నాట్ షుడ్ బి డిమాండెడ్. సో ఈగో తగ్గించుకోండి, బికాస్ టూ మచ్ ఈగో, ఇన్ఫ్లేడ్ ఈగో అంటే దాన్ని నీకు అశాంతి ఎక్కువ ఇస్తుంది. బికాస్ లైఫ్ ఇస్ టెంపరీ, అతిగా దేన్ని పెట్టుకోకండి. థర్డ్, మినిమైజ్ ఎక్స్పెక్టేషన్స్. ఇంత చేసేది అంత ఎక్స్పెక్ట్ చేసేది, రాకపోతే కోపం, ఇంక వాడి మీద కోపం, వీడి మీద కోపం. సో ఆ నెగిటివ్ థాట్స్ మెంటల్ హ్యాపీనెస్, నెగిటివ్ థాట్ తగ్గించుకోండి, ఈగో ప్రైడ్ తగ్గించుకోండి, ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోండి. నీకు ఆటోమేటిక్గా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఈ రెండుగా మూడోది అసలు ఉంది స్పిరిచువల్ హ్యాపీనెస్. స్పిరిచువల్ హ్యాపీనెస్ అంటే లైఫ్ టెంపరీ, పర్మనెంట్గా. వెనక అందరూ పోయేవాళ్ళం. ఎవడి మీద అతిగా రాగం పెట్టుకోకండి, అతిగా ద్వేషం పెట్టుకోకండి. ఎందుకంటే యాసిడ్ వెసల్లో పెడితే వెసలకి దెబ్బ యాసిడ్కి కాదు. అట్టనే మన పగ, ద్వేషం, కుళ్ళు, కోపం, కుతంత్రం ఇది మనం పెట్టుకుంటే మన బాడీ దెబ్బతింటుంది. సో ఫర్గివ్ అండ్ ఫర్గిట్, యూ విల్ నెవర్ రిగ్రెట్. క్షమించండి, ఫర్గెట్ అబౌట్ ఇట్. నెవర్ డిగ్ ద పాస్ట్, బికాస్ పాస్ట్ ఈజ్ వేస్ట్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్, present is the newspaper. Focus on the present. Otherwise life become a tissue paper. So always never, past is expired check, future is promissory note, both are no value, present is the cash in hand. So make right choice presently, because my past is a history, future is the mystery. Present is the gift, present is the gift of the God. So focus on the present, take right decisions so that you get right result. నీ బెటర్ రూట్ ఉంటే బెటర్ ఫ్రూట్ ఉంటుంది. ఇది కాక థర్డ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, హెల్ప్ అదర్స్. మనం చేసిన మంచి మనల్ని ఎప్పుడు కాపాడుతుంది. ఎప్పుడు నలుగురు మంచి ఆలోచించండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో దీనికి ఒక జపనీస్ ప్రావర్బ్ ఉందమ్మా, యూ వాంట్ హ్యాపీ ఫర్ 1 hour, హ్యావ్ ఎ స్మాల్ న్యాప్, చిన్న నిద్రపోండి. యూ వాంట్ బి హ్యాపీ ఫర్ 1 day, గో ఫర్ పిక్నిక్. యూ వాంట్ బి హ్యాపీ ఫర్ 1 month, గో అండ్ మ్యారీ. యూ వాంట్ బి హ్యాపీ ఫర్ 1 year, inherit fortune. I want to be happy forever, go and help others as many times as possible, as many ways as possible, as much as possible. ఎందుకంటే మన వరల్డ్ ఈజ్ ఎ మిర్రర్. మనం మంచి ప్రేమ చూపిస్తే ప్రేమ వస్తుంది, కోపం చూపిస్తే కోపం వస్తుంది. మనం చేసిన మంచి మనల్ని ఎప్పుడు కాపాడుతాడు. సో అందుకనే సాయిబాబా గారిని హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అంటాడు. సో ఎప్పుడు నలుగురు మంచి చేయండి. జీవితంలో ఆనందంగా ఉంటే 3 మార్గాలమ్మా. ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోండి, మెంటల్ హ్యాపీనెస్ పెంచుకోండి, నెగిటివ్తో తగ్గించేసుకోండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ అవుట్లుక్ పెట్టుకోండి. అన్ని చోట్ల ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అప్రోచ్ పెట్టుకోండి. ఎర్రింగ్ ఈజ్ హ్యూమన్, ఫర్గివ్ ఈజ్ డివైన్. సో అతిగా ఊహించుకొని తప్పులు వాడిని పగబెట్టుకొని ద్వేషం పెట్టి మనకి దెబ్బ అయింది. కాబట్టి మీరు ఈ ఫాలో చేసుకుంటా జీవితంలో మీరు ఆనందంగా ఉండాలని ఇందులో కొన్ని టిప్స్ ఫాలో చేసుకొని, బికాస్ గాడ్ నోస్ అమ్మ వేర్ టు గివ్, వాట్ టు గివ్. హీ విల్ నాట్ గివ్ వాట్ టు డిజైర్, హీ విల్ గివ్ వాట్ టు డిజర్వ్. సో డిజర్వ్ ఫర్ ద థింగ్స్. మరి మంచిగా ఆలోచించుకొని మంచి పనులు చేసుకుంటా, నలుగురు మంచి చేసుకుంటా, దాని తర్వాత ఇంకోటి మనకి ఏదో చేయకూడదు అనుకుంటే అది మనం ఇంకోటి చేయకూడదు. ఈ సింపుల్ ఫండమెంటల్స్ పెట్టుకొని లైఫ్ పీస్ఫుల్గా గడపండి. మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీరు చెప్పిన వాటిని కొన్ని అవలంబిస్తే మీ జీవితం ఎంతో సంతోషంగా జరుగుతుందని, ఉండాలని, ఇంకా మీరు ఆనందంగా జీవితం గడిపి సంతోషంగా ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కని టిప్స్ చెప్పారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ.